నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. బాగున్నారా సార్? అద్భుతంగా ఉన్నాను. రైట్ సార్. సార్ కొంతమంది అంటూ ఉంటారండి. మేము పూజలది ఏమి నాకు పెద్ద దేవుడి మీద ఏం నమ్మకం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటే చాలు. లోకహితం కోరుకుంటే చాలు. దేవుడైనా పూజలు తీసుకుంటాడా? లేకపోతే ప్రసాదాలు పెడితే ఆయనేమైనా తింటాడా? అసలు పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మనం మంచిగా ఉండాలి. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు లాగా మంచిగా ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ లో కొంతమంది ఉంటారు. ఇంకా ప్రకాష్ రాజ్ అందులో పూజలు కూడా అందులో ఆయన చేస్తారు. చక్కగా శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాడు ఆయన. కొంతమంది కొంచెం ఇదిగా లేదు, అవసరం లేదు, పూజలు అవసరం లేదు, అవునండి. లెట్స్ బి గుడ్ అనే కాన్సెప్ట్ లో ఉంటారు. ఇంకొంతమంది అసలు దేవుళ్ళేది ఏం లేదు అనే వాళ్ళు ఉంటారు. అసలు ఎట్లా చూస్తుంది, మీరైతే ఎలా చూస్తారు సార్ ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని? తప్పకుండా మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మంచితనంగా ఉండాలని ఎవరైతే ఉంటున్నారో అది కూడా భగవంతుడు చెప్పిందేనండి. శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నీ ఆలోచన విధానం ఎలా ఉండాలని ఒక చాలా పెద్ద విషయం చెప్పాడు ఆయన. అసలు భగవద్గీత మొత్తం కనుక విన్నట్లయితే అసలు మంచిగా కాదు ఇంకా ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది మంచితనంతో పాటు. అయితే ఇక్కడ చాలా మందికి ఈ కాన్సెప్ట్ ఏంటంటే, అవును నేను చాలా మంచిగా ఉంటే సరిపోతుంది కదా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏంటి పరోపకారం పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని మనకు వేదం చెప్పింది ఒకే లైన్ లో. అయితే ఇక్కడ ఇంకొక దీనితో పాటు ఉన్నటువంటిది ఏమిటంటే, మంచిగా ఉంటే సరిపోతుంది, నేను పూజ గదిలోకి వెళ్ళక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నువ్వు పూజ చేసేది ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక బ్యాంక్ వెళ్తామమ్మా, ఎవరినో పెన్ అడుగుతాం, లేకపోతే ఎగ్జామ్ రాస్తే ఎవరినో పెన్ అడుగుతాం, పెన్ ఇవ్వగానే థ్యాంక్స్ చెప్తాం. జస్ట్ మీకు అవసరం ఉన్నందుకు, మీరు అడిగినందుకే ఒక పెన్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్తున్నాం కదా. లేదా ఇంకొక దగ్గర ఇక్కడ సంథింగ్ ఎక్కడైనా మనకి ఏదైతే ఎందుకు మనకి జొమాటో అవి తెస్తారో అది తీసుకొచ్చేస్తారు, థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాం మనం? గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం. గ్రాటిట్యూడ్ కదా. భగవంతుడు 24 గంటలు మనకి ఏదో ఒక రూపంలో ఆయన శక్తిని ఇస్తూనే ఉన్నాడు. ఆ శక్తి అనేది లేకపోతే చూడండి, భగవంతుడి పేరు తీయగానే మీకు ఫోన్ వచ్చింది, హే కేశవే మాధవ అంటే ఏంటంటే, ఇక్కడ అసలు మనం ఫస్ట్ ఎందుకు పూజ చేస్తున్నాం అనే ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి. మనకి ఎటువంటి ఫుడ్ తిన్నా, మీరు చపాతీ తింటున్నారా, అన్నం తింటున్నారా, తోటకూర తింటున్నారా, ఇంకేం డ్రింక్ తాగుతున్నా, ఏం చేస్తున్నా కానీ రక్తంగా మారుతుంది, మా వేస్టేజ్ బయటికి పోతుంది, వైటమిన్స్ గా మారుతుంది. అలాంటి మిషన్ అసలు మనకి ఇప్పటివరకు ఉందా అసలు భూమి మీద? అసలు చేయగలమా? అంత ఈజీ కాదు. ఎటువంటి పదార్థం వేసినా రక్తం గల మారుతుంది? మారదు. అది ఒక్క ఈశ్వరుడికే సాధ్యం. అలా ప్రతి ప్రాణిలో పెట్టాడు ఉండి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన అయ్యా పెట్టడం కాదు, నేను ఉన్నాను లోపల, మీ లోపల ఉండి మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాలని జీర్ణం చేస్తున్నాను ఆయన అని చెప్పాడు. చెప్పి మళ్ళీ ఇందులో ఆయనకు ఒక చాలా క్లారిటీ ఉంది శ్రీకృష్ణ పరమాత్మకి, ఎటువంటి వాళ్ళు నన్ను పూజిస్తున్నారు అనేటువంటిది. ఎటువంటి వారు పూజిస్తున్నారని చెప్పాడు ఆయన అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంతమంది జ్ఞానులు, అర్ధకాములు, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అని చెప్పాడు. అంటే ఆర్తితో కొంతమంది పూజిస్తున్నారయ్యా, జ్ఞానంతో కొంతమంది, జిజ్ఞాసతో కొంతమంది, అలాగ 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను పూజిస్తున్నారు, వారి తగ్గట్టుగా పూజిస్తే నేను అదే రకంగా నేను అనుగ్రహిస్తున్నానని చెప్పాడు ఆయన. అంటే ఆయన అనుగ్రహించేదానికి ఒక క్లారిటీ ఉంది ఆయనకి, ఎలాంటి వాళ్ళు పూజిస్తారో ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఎందుకు పూజించాలనేది మనకు ఒక క్లారిటీ రావాలి ఫస్ట్. అలాగే ఏం తింటున్నాం అనే దాని మీద కూడా రావాలి సార్. ఆయనే పాపం ఇక్కడ ఉండి అన్ని జీర్ణం చేస్తున్నాడు, అడ్డమైన గడ్డి వేసేస్తే ఎంత వెతుక్కుంటాడు ఆయన, ఏడ్రా ఏం కర్మరా మందు తాగేసి రకరకాలు చేసేసి. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాటిట్యూడ్ చూపించడం కోసం భగవంతుడికి పూజ చేస్తున్నాం. అయితే ఇందులో మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా మందికి జరిగేది ఏంటంటే, పూజ చేస్తాం అంత బాగా జరుగుతూ ఉంటుందండి, ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి రివర్స్ జరుగుతుంది లైఫ్లో. నేను ఇంత పూజలు చేస్తుంటే భగవంతుడు ఇలా చేస్తాడా? ఇది ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు అన్నీ చూసుకుంటుంటున్నారు,
మనం కారులో వెళ్తే సిగ్నల్ క్రాస్ చేసాం. సిగ్నల్ రోడ్ మనకు ఫైన్ వేసాడు. మనం తల్లిదండ్రులను పట్టుకుంటామండి. అంత అంతే ఏమనాలో కదా! కూడా తెలీదు. అంతే కదా! అంతే. నేను ఇంట్లో ఇంత చక్కగా మిమ్మల్ని చూసుకుంటుంటే అక్కడ వాడు ఫైన్ వేస్తాడంటే దానికి అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసావు అక్కడ ఫైన్ పడింది. పడింది. అంతే కదా! ఎంత అర్ధరాహిత్యం నువ్వు మాట్లాడే అర్ధరాహిత్యం. మాటల. ఇవన్నీ మనకి లైఫ్‌లో జరిగేటువంటివి ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఇవన్నీ మనం చేసిన కర్మల వల్ల జరుగుతాయి. కరెక్ట్. మరి కర్మల వల్ల కలిగేటప్పుడు నేను భగవంతుని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే, హ్మ్. ఆ కర్మల్ని నువ్వు ఎక్కువగా బాధపడకుండా కొంచెం తక్కువ స్థాయిలో చేసేలాగా భగవంతుడు చేస్తాడు. అది మనకు తెలీదు. Yeah. మనమేమనుకుంటాం నాకు ₹1,00,000 నష్టం వచ్చింది అనుకుంటాం. కానీ 10,00,000 నష్టం రావాల్సిందే ఉంటుంది అక్కడ యాక్చువల్‌గా. అవును. అవును. 10, 20, ₹1,00,00,000 పోవాల్సింది ఉంటుంది. 1,00,000తో ఆయన ఆపాడు. ఆయన ఉన్నాడు కాబట్టి 1,00,000తో ఆగింది. ఖచ్చితంగా సార్. అది తెలీదు. ఖచ్చితంగా. అది తెలియక నేను ఇంత పూజ చేస్తుంటే నాకు 1,00,000 నష్టం వస్తుందా? హ్మ్. అసలు దేవుడు ఉన్నాడా? ఇన్ని రోజులు ఉన్నది మర్చిపోతాడు. ఆ. ఇప్పుడు ఉన్నాడా లేడా అని కొత్త డౌట్ వస్తదనమాట. అవును. అంటే ఎంత అపనమ్మకమో చూడండి. ఎంత అంటే అపనమ్మకం. నాకు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్. ఆన్ దిస్ చెప్పండి, నోట్ చెప్పండి. చెప్పాలనుకుంటున్నాను. యాహ్! నేను అప్పుడు ఇంకా పెళ్ళవ్వలేదు, ఏం లేదు. ఏదో హ్మ్. సంపాదిస్తూ ఉన్నాను. ఇల్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అప్పుడు. ఓకే. కానీ లోన్ శాంక్షన్ అవ్వల. అవలా. బికాజ్ ఓకే. ఏవో రకరకాల కారణాలు, అది శ్మశానానికి దగ్గరలో ఉందని ఏవో పిచ్చి పిచ్చి కారణాలతో అవునవును. లోన్ యాహ్! అవ్వలేదు. యాహ్! అప్పుడు నేను నేను ఎప్పుడూ పూజలు చేస్తూనే ఉంటాను. సత్యనారాయణ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. చేస్తూనే ఉంటాను. అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఇల్లు ఇచ్చిన అడ్వాన్స్ కూడా రిటర్న్ వచ్చేసింది. ఓకే. నాకేం ఆ భావన కలగల. అనుకున్నా ఏదో హ్మ్. మంచి జరగటం కోసం ఇది జరగలేదేమో. కట్ జరగలేదేమో అని. చేస్తే హ్మ్. 2 నెలలకు నాకు ఉద్యోగం పోయింది. ఆ! ఎంత గ్రేట్ అండి నేను అసలు. ఎలా కట్టుండేదాన్ని ఈఎంఐ? ఇబ్బంది పడిపోయేవారు కదా! అప్పట్లోనే 33,000. ఇది ఎంత 10 ఏళ్ల క్రితం మాట. 10 ఏళ్ల క్రితం. ఎలా కట్టుండేదాన్ని? ఎంత ఎంత దయాళువు ఎంత కింద స్వామి. మీద పడిపోయేవారండి అలా పోతే. టెన్షన్, మెంటల్ టార్చర్ భరించలేం కదా! ఎందుకు కొన్నావురా ఆ! బాబు ఇప్పుడు ఆ! అనే ఫీలింగ్ వస్తది కదా అది మీకు. వదులుకోలేం. మళ్ళీ అది ప్రెస్టీజ్ ఇష్యూ వదులుకోలేము. లేకపోతే ఇక్కడ ఎమోషన్. గందరగోళం అయిపోతాం అలా కదా! నన్ను కాపాడాడు. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ స్వామి ఇందుకోసం నా మీద ప్రేమతో నాకివ్వలేదు. ఇవ్వలేదు. నాకెప్పుడు యోగ్యత ఉందో అప్పుడు నువ్వు ఇస్తావు అని అనుకున్నాను అప్పుడే. మీరు ఇప్పుడు ఇచ్చాడు. చాలా బాగా అర్థం చేసుకున్నారు భగవత్ యాహ్! లీలని. యాహ్! అట్లా ఏంటంటే యెస్. ఇవి పిచ్చి పిచ్చి లింక్స్ పెట్టుకొని హ్మ్. నాకు ఇంత పూజ చేస్తుంటే నాకు ఈ నష్టం జరుగుతుందా? హ్మ్. అరే నీకెందుకు నష్టం జరిగింది? నీకెట్లా తెలుసు? యాహ్! కరెక్ట్. అంతే కదా! ఎలా కాపాడుతున్నాడో నమ్మకం లేకపోతే ఎలా? ఎలా? యాహ్! కాబట్టి ఏంటంటే ఒకటి రైట్. గ్రాటిట్యూడ్ చూపించడం కోసం మాత్రమే నిత్య పూజ మనం చేయాలి. కృతజ్ఞతని కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఆవిష్కరించుకోవడము. రైట్. రెండవది మీకు మీ శక్తికి మించి కొన్ని ఉంటాయి. రైట్. అది కావాలి అంటే ఇవాళ పొద్దున్న నేను ఆలయంకి వెళ్ళానండి. హ్మ్. మా ఇంటి దగ్గర ఒక 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 పావు కిలోమీటర్లంత దూరం. హ్మ్. ఒక 200 అడుగుల్లో హ్మ్. శివాలయం ఉంటుంది. హ్మ్. అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక 70 ఏళ్ల పర్సన్ 70 చేంజ్ ఉంటుంది. 70 దగ్గరలో ఉంటాయి అతనికి. హ్మ్. అతను ఏం చేశాడంటే శివాలయంలో రోజు శివాలయానికి వచ్చి పూజ చేసుకొని వెళ్తుంటాడు ఆయన. పెద్దాయన గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్. అయితే అతను బయటకొచ్చి ఒక మాట చెప్పాడు. సార్ నేను ఎప్పుడు రోజు లలిత సహస్రనామాలు చదువుతున్నాను. మొన్న మీ ప్రోగ్రామ్ చూశాను. అందులో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకుంటే జాబ్ వస్తుందని చెప్పారు. మోకాళ్ళ ప్రాబ్లమ్ క్లియర్ అవుద్దని చెప్పారు. అరే ఇదేంటి నిజమా అని చెప్పని నేను చేశాను. నాకు మోకాళ్ళ ప్రాబ్లమ్ క్లియర్ అయిందండి. అసలు నేను షాక్ అయ్యానన్నాడాయన. అబ్బబ్బబ్బా! అమేజింగ్ సార్. అంటే ఏంటి అక్కడ పర్టిక్యులర్‌గా మీరు ఏ పర్పస్ కోసం మీరు చేస్తున్నారని ఒక క్లారిటీ రావాలి. యాహ్! యాహ్! సంకల్పం చెప్పుకోవాలి. యాహ్! సంకల్పం చెప్పుకొని స్వామి నా వల్ల అంటే చూడండి 70 ఇయర్స్ వ్యక్తికి హ్మ్. ఎప్పటినుంచో ఉన్న మోకాళ్ళ నొప్పి ఎట్లా తగ్గింది? తగ్గింది. అంటే అమ్మవారి నామాల్లో అమ్మవారి యొక్క మోకాళ్ళు ఒక కిరీటాల్లాగా మాణిక్య మకుటం అంటే మాణిక్యాలతో కూడినటువంటి మకుటాల్లాగా ఉన్నాయట అమ్మవారి హ్మ్. మోకాళ్ళు. హ్మ్. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే హ్మ్. నమః. హ్మ్. అలా విరాజిల్లుతున్నాయని దాని అర్థం. అద్భుతం. హుహు. అంటే ఏంటి? హ్మ్. అది ఆయన అర్థం చేసుకున్నాడు, చేసాడు. నాకు రిజల్ట్ వచ్చిందని పొద్దున్న నాకు చెప్పాడు నేను టెంపుల్‌కెళ్ళేసరికి. ఎంత ఆనందం అసలు. నేను అన్నాను, "అయ్యా మీకు నిజంగా మీకు హ్మ్. మీరు హ్మ్. చెప్పారు చూసారా మళ్ళీ ఆ! నాకు నేను యాహ్! కనపడగానే అది ఇంకా గొప్ప విషయం" అన్నాను నేను. బ్యూటిఫుల్. అలా ఎక్స్‌ప్రెస్ చేయాలి గదా! ఎక్స్‌ప్రెస్ ఇంకో చేయగలగాలి 10 కదా! మందికి ఉపయోగపడుతుంది గదా! ఇలా మనకి చాలా మంది చెప్తుంటారండి హ్మ్. వాట్సాప్‌లో నేను హ్మ్. అది చేశాను, ఉద్యోగం వచ్చింది, ఇది చేశాను, డబ్బులు పోలేదు. అంటే అట్లాంటివి నేననేది చెప్పండి ఏంటంటే సార్. ఎందుకంటే యాహ్! ఇన్‌స్పైర్ అవుతారు. కొన్ని వందల వేలు ఉన్నాయండి నా దగ్గర. అంటే నేననేది ఏంటంటే హ్మ్. నీకు ఎప్పుడూ నిన్ను కాపాడుతూ భగవత్ శక్తి ఉంది. రైట్. నీకు తెలియకుండానే కొన్ని నువ్వు మిస్‌గైడ్ అవుతూ ఉంటావు. హ్మ్. ఏదో తినకూడదు తినడం వల్ల నీకు హెల్త్ ఇష్యూ రావచ్చు. రైట్. కొన్నిసార్లు వాస్తు దోషం వల్ల, ఆ వాస్తు వల్ల నీకు ఇబ్బంది రావచ్చు. రైట్. లేదా మనం మొన్న ఒకసారి ఆత్మల గురించి హ్మ్. మాట్లాడుకున్నాం. కొంత ప్రేత నీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా నీకు ఇబ్బందొస్తుంది. ఇట్లాంటివన్నీ వస్తాయి. అటువంటి ఇబ్బంది రావడం. అంటే ఇవన్నీ ఎందుకు అంటే నిత్య పూజ గనక ఇంట్లో జరుగుతుందనుకోండి, ఇట్లా నెగెటివ్ ఎనర్జీస్ ఫస్ట్ ఇంట్లో ఉండవు. పోతాయి. కరెక్ట్.
ఒకసారి మరి క్లుప్తంగా చెప్పండి సార్, నిత్య పూజ ఎలా చేయాలి? కొంతమంది దీపం పెట్టడం అనేది ఏదో ఒక్క వారానికి పరిమితం చేస్తారు, జస్ట్ అగరబత్తి చూపిస్తుంటారు. అసలు శాస్త్రం ఏం చెప్పింది క్లుప్తంగా ఒక్కసారి? పంచోపచారాలతో చేయాలి, చాలా తక్కువ స్థాయిలో అంటే, లేదా షోడశోపచారాలతో. ఇక్కడ ఒకటి ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నువ్వు నిర్దిష్టంగా రోజు నువ్వు గనక పూజ చేయగలిగితే ఖచ్చితంగా ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. చక్కగా నువ్వు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత సూర్యోదయం అవుతుంది అనగానే నువ్వు పూజ చేసుకోవాలి. సహజంగా గాయత్రి చేసేవాళ్ళు సూర్యోదయం అవుతుంది అనగానే గాయత్రి ప్రారంభిస్తారు, మీకు తెలిసే ఉంటుంది. మరి ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేయరు. చేసినా కూడా అక్కడి నుంచి కంటిన్యూ సూర్యోదయం కనెక్ట్ అవ్వాలి, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, సాయంత్రం సమయంలో కానీ. మొట్టమొదటిగా ఏంటంటే పంచాయతనం మీకు తెలిసే ఉంటుంది. శక్తి ఆరాధకులు అయితే అమ్మవారిది, గణపతి ఆరాధకులు అయితే గణపతిని మధ్యలో పెట్టి మిగతా అన్ని 4 చుట్టూ పెడతారు. శివుడు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, ఈశ్వరుడు, విష్ణువు, అలాగే సూర్య భగవాను పెడతారు. 5 పెడతారు. అలాగా మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి అంటే, ఇవి ఉండాలి. ఇవి ఎందుకు ఉండాలి? పంచాయతం ఎందుకు ఉండాలి అంటే, సూర్యుడు ఆరోగ్యానికి, మనం ఏం చేసినా ఆరోగ్యమే కదా కావాలి. విష్ణువు నడిపించేవాడు విష్ణువు, మనం ఏ పని చేయాలన్నా శక్తి ఉండాలి. మీకు ఏదైనా కంప్లీట్ అవ్వాలంటే శివుడు, అంతే కదా. అంతే. మీకు ఏం చేయాలన్నా మళ్ళీ శక్తి ఉండాలన్నా మళ్ళీ అగైన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అమ్మవారి అనుగ్రహము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శక్తి. ఏ ఆటంకం కలగకుండా గణపతి కావాలి. అయిపోయింది. అది కావాలి కాబట్టి పర్టికులర్ గా అవి చేయండి అని చెప్పారు. వాటికి మీరు అష్టోత్తరం చేసుకోవచ్చు. మనసులో నాకు నోరు తిరగదు అని అనుకుంటే జస్ట్ ఓం మహాగణాధిపతయ నమః అనుకుని కూడా వేసుకోవచ్చు. కానీ సిస్టమేటిక్ గా అంటే మీరు గోవిందనామాలు ఇవన్నీ చదువుకోవడము, దాని తర్వాత లలిత చదువుకోవడం, అంటే మీకు ఉండేటువంటి టైంని, సమయాన్ని తీసుకోవాలి. కానీ సింపుల్ గా అంటే మొట్టమొదటిగా మనం కేశవనామాలు చదువుకొని, మనం ఆచమనం చేస్తాం, కేశవనామాలు చదువుకొని గణపతి పూజ చేసుకొని మీ ఇష్టదైవానికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు, నాకు అవేమి తెలియవు, నాకు నోరు తిరగదు అనుకుంటే అమ్మవారి ఆరాధకులు అనుకోండి, ఓం శ్రీమాత్రే నమః అని ఒక 10 నిమిషాలు కుంకుమతోనూ అక్షింతలతోనూ చేయండి. చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా హారతి ఇవ్వడం కానివ్వండి, అగరబత్తి వెలిగించడం కానీ, మనకి ఇవి కంపల్సరీ నైవేద్యం పెట్టండి. ఏదో ఒక నైవేద్యం పెట్టండి. ఏదంటే పంచదారతో పెట్టుకోవచ్చు, ఒక ఫలం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సింపుల్ గా ఈ 4-5 విషయాలతో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అదే మీ కంపల్సరీ మీరు చాలా పెద్ద పెద్ద మీకు దాన్ని ఏమంటారు అనుష్ఠానాలు కావాలి అని ఎక్కడ చెప్పలేదు. 10-15 నిమిషాలు గ్రాటిట్యూడ్. ఇంకా శాస్త్రంలో అయితే మీకు ఏమీ రాకపోతే సూర్య భగవాన్ని చూస్తే భక్తిగా అలా చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే, అందులోనే ఈశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, నారాయణుడు ఉన్నాడు, గణపతి ఉంది, అప్సరసలు అందులోనే ఉన్నారు, పితృదేవతలు అందులో ఉన్నారు, మహర్షులు అందులో ఉన్నారు, యక్షులు గంధర్వులు కూడా అందులో ఉన్నారని చెప్పబడింది. ఇంతకంటే చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా నీ ఆత్మ ఇలా ఉంది, ఇలా వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది, ఇంకో దగ్గర చేరుకుంటుంది అని చెప్తున్నారుగా. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా దీంతో పాటు పితృదేవతలు కూడా ఖచ్చితంగా చేయాలి. చాలా మందికి ఇది చెయ్యకపోవడం వల్ల కలిగినటువంటివి నేను చాలా చూసే, ఇంకో ఎపిసోడ్ లో చెప్పుకుంటాను. బ్లాకేజెస్ ఖచ్చితంగా వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో. థాంక్యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.